ఏం సార్ అలా చూస్తున్నారు? ఆడు సోలు సాటిస్ఫై అయ్యాక ఏం పంపడం. ఊరుకోండి సార్ మీరు మరీను. ఎంత ముద్దుల కోసం పాకులాడితే మాత్రం చుట్టుపక్కల ఎవరుందో చూసుకోరా ఏంటి? ఎదురుగా క్యాబ్ డ్రైవర్ని పెట్టుకుని అడ్డమైన పనులు చేస్తూ కూర్చుంటారేంటండి? అందుకే డ్రైవర్ని ఎలగొట్టేశారు. చోరీ చోరీ చుమ్కే చుమ్కే లక్కీ కార్. మీరెంత చెప్పినా నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదండి. నా కూతురు అలాంటి పాడు పనులు చేస్తుందని నేను అనుకోను. నేను అనుకోలేదు. ఆ కొలిగ్గాళ్ళు అలా మార్చేస్తారు మన కూతుళ్ళని. ఆపండి. వాళ్ళు అలా చేసుకుంటా కూర్చుంటే నేను మీలాగా చూస్తూ ఊరుకుంటారా? అసలు అక్కడ ఉందే అమ్మాయి అబ్బాయో ఇప్పుడే తేల్చేస్తా. తేల్చేస్తారు బాగా తేల్చేస్తారు. మార్నింగ్ రా, మా నాన్న బయటికి వెళ్ళిపోతారు. 1 hour స్పెండ్ చేద్దాం, సరేనా? నేనన్నా ఇప్పుడు ఆయన బయటికి పంపించినందుకనే నువ్వు నాకేదో ఒకటి ఇవ్వాలి. అయితే ఏడు. కొంచెం నవ్వుతాయి వచ్చుగా ప్లీజ్. ఇప్పుడు ఇవన్నీ కుదరవు. మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇందులో. రా. మా నాన్న. ఏ వాటర్ బాటిల్ తీసుకురా. చెత్త నా కొడుకు చెడగొట్టేసాడు. నాన్న ఎలా ఉన్నారు? ఏంటి ఇలా చిక్కిపోయారు? నా మీద బెంగ. దొంగ ఉండమ్మా. నాన్న ఎక్కడికి? అడిగాదమ్మా, నీ స్నేహితురాలు ఇంత దూరం వచ్చింది కదా, ఇంట్లోకి వచ్చి మజ్జిగ తాగెళ్తుందని. అది మజ్జిగ లాంటి తాగదు. తలుపు తీయమ్మా. అలా మూసుకుందేంటి? అది డిప్రెషన్ లో ఉంది నాన్న. డిప్రెషన్ లో ఉన్నదాన్ని అలా వదిలేయకూడదమ్మా, తప్పు. నువ్వు ఉండు. ఇదేంటమ్మా డిప్రెషన్ అన్నావు? దొళ్ళ గట్టి లాగిందేంటి? చెప్పా కదా డిప్రెషన్ అని. నువ్వు ఉండమ్మా. ఇదిగో పాప, మర్యాదగా తలుపు తీస్తావా లేకపోతే గుండుతో గుద్ది డోర్లోంచి నీ జుట్టు పట్టుకు బయటకు లాగమంటావా? చెయ్యమ్మా. నువ్వు ఉండమ్మా. అదేంటమ్మా అబ్బాయి షర్ట్ లాగా ఉందేంటి? ప్యాంట్ కూడా అబ్బాయిదే. అది ఆడళ్లలో మగాడి టైప్. మీరు రండి నాన్న, పదండి. టెన్షన్ పెట్టేశాడు వీటి గుండు. చూసారా, కారులో చేయి కనుకుంటా కూడా కారు ఎలా బుకాయిస్తుందో. పొట్టి చేతికి ఎట్ట అంటున్నావు? నేనైతే 2 కాళ్ళు బయట పెట్టి కారులో ప్యాంట్ వేసుకోవడం చూశాను. మహాప్రభో, మీ ఎక్స్పీరియన్స్ చాలిక. ఇప్పటికే మీరు పెట్టిన హీట్కి నా గుండు వేడెక్కి గుడ్డు పడితే ఆమ్లెట్ అయ్యేట్టుంది. ఇదిగో గోపాలం, ఈ వేడి తగ్గి నీ గుండు చల్లబడాలంటే ముందు మనం పాప సెల్ల చూడాలి. సెల్లా? అందులో ఏముంటుందండి? ఏముండడం ఏంటి, ఆడు పంపించిన మెసేజ్లు ఉంటాయి. అవి చదివి వాళ్ళ లవ్ ఏ స్టేజ్ లో ఉందో కనుక్కుని ఇమ్మీడియట్ గా కట్ చేసి మన అమ్మాయిని మనం కాపాడుకోవాలి. మీరు చేశారు ఇలాగా? అమ్మో వద్దులే, మళ్ళీ ఏదో చండాలని చెబుతావు. దాన్ని పట్టుకుని పీక్కోలేక చావాలా? ఆ సెల్ ఏదో నేను చూస్తాను, దయచేయండి. ఇక సచ్చాడు అదవా. అమ్మా వచ్చావా? నీకోసమే చక్కెర పొంగలి పులిహార కలిపి చక్కెర హోర అనే స్వీట్ ని స్పైసీగా చేస్తున్నాను కొత్తగా. మొన్న థమ్స్అప్ దద్దోజనమని పెరుగన్నంలో థమ్స్అప్ కలిపి 2 గ్లాసులు తాగిచ్చిందమ్మా. అప్పుడు ఇచ్చిన లాకులు గెట్లు ఇంతవరకు ముయ్యలేదు తెలుసా? మీరెప్పుడు ఇంతే. ఏ నిక్కి ఫోటో తీవే, గ్రూప్ లో పెట్టేద్దాం. నిక్కి ఉండు. అక్కసిలతో తీస్తే క్లారిటీతో పాటు రుచి వాసన కూడా తెలిసిద్ది. ఏది ఒకసారి ఫోన్ ఇయ్యమా? చాలా పెద్దదిగా ఉందమ్మా. ఏ కంపెనీ? ఐఫోన్ నాన్న. పాస్వర్డ్ ఏంటో? దీనికి పాస్వర్డ్ అవసరం లేదు, ఫేస్ అన్లాక్. జాగ్రత్తలు బాగానే తీసుకుంటున్నావమ్మా. ఏదోలే. అదిగో చెల్లి ఫోటోలు తీసే లోపల నువ్వు వెళ్ళి స్నానం చేసిరాపు. అవునే, ఇది వేడిగా తింటేనే అరుగుద్ది, తొందరగా రా. అది ఇంపార్టెంట్. ముందు బాబోయ్, కొంచెం ఉంటే దొరికేసేదాన్ని. ఫోన్ అక్కడే ఉంది, మెసేజ్ ఓపెన్ చేస్తే. నానా 1 minute, అర్జెంట్ కాల్. అలాగే. అమ్మయ్యా, డిలీటెడ్.
ఇంకోసారి నీ బాబు నా జోలికి వచ్చాడంటే ఆడి గుండు పగిలిపోద్దని చెప్పు. ఇలాంటి ఎదవ భయాలు పెట్టాడంటే నేను పెట్టే భయానికి జీవితంలో లెక్క చెప్తున్నా. ఏంటి తమరికి ఇప్పుడు మూడు వచ్చిందా? మూడా పాడా? ఏం మెసేజ్ ఇచ్చావు? ఏ చదవలేదా? ఏదో పెద్ద మెసేజ్ ఉంటే భయం వేసి డిలీట్ చేసేసా. చూస్తే తెలిసేది. నోటి దాకా వచ్చిన ఫీడింగ్ ని కాలుతో తన్నేస్తే వచ్చే కోపం మెసేజ్ రూపంలో ఎలా ఉంటుందో. ఏడ్చినట్టుంది. నా సెల్ మా నాన్న చేతిలో ఉంది. కొంపతీసి ఆయన చదివేశాడేమో అని నా డౌట్. నిన్ను అడిగారా? ఏదో పిక్స్ తీసుకుంటానన్నారు. అలా రూమ్ లోకి వచ్చి బెడ్ మీద పడగానే వెంటనే గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసేసుకున్నా. మరి ఇంకేంటి, ఆ గ్యాప్ లో అంత పెద్ద మెసేజ్ చదివేంత సీను మీ బాబుకి లేదులే. అది ఇంగ్లీష్ ను కూడా ఇంగ్లీష్ అనుకునే బాపట్ల బ్యాచ్ కదా. ఇదిగో మా నాన్ననేమన్నా అంటే బాగోదు చెప్తున్నా. అయినా నువ్వు ఇలాంటి మెసేజెస్ చేయొద్దు ప్లీజ్. సర్లే చెప్పావుగా. ఏంటి ఇంకా అలాగే ఉన్నావా? మొహం మార్చుకుని. మరి నువ్వు ఫోన్ లో కూడా ఇవ్వడం లేదు కదా. నువ్వు మారవరా? ఛీ, నీ కక్కుర్తి తగలడా. ఏడు. ఈ బాక్స్ తీసుకెళ్ళు. పేషెన్స్ పేషెన్స్. అమ్మాయ వెళ్ళిపోయారు. అదేంటి బావ, ఏదో రౌడీలు తరువుకు వచ్చినట్టు అలా దాక్కుంటున్నావు? ఏమైంది? రౌడీలన్నా చాలా బెటర్ రా బాబు. ఒకే ఏడుతో నరికేసి మోక్షాన్ని ప్రసాదిస్తారు. కానీ రోగులున్నారు చూసావు, అపాయింట్మెంట్ ఇచ్చేదాకా వెంట పడతారు, ఇచ్చాక పెట్ట పెడతారు. ఊరుకోబ్బా, మరి అలా ఉంటారేంటి? అలానే ఉన్నారా. వాళ్ళకు వచ్చే రోగం డోలో మాత్రంతా. వాళ్ళు మనకు పెట్టే టార్చర్ స్టెరాయిడ్స్ కంటే డేంజరస్ గా ఉంటుంది. లాస్ట్ టైం మీరు రాయలేదే, మరి ఇప్పుడు ఎందుకు రాస్తారు? మన యూట్యూబ్ లో డాక్టర్ ఇది వాడదని చెప్పారు కదా, మరి మీరెందుకు సజెస్ట్ చేశారు అని తినేస్తారు. సరే ఫోన్ లేని వదిలేస్తే గూగుల్లో రివ్యూలు చూసి ఒక పక్క మన మీద నమ్మకం ఉన్న నటిస్తూ వేరే డాక్టర్ తో క్రాస్ వెరిఫికేషన్ చేయించుకుంటారు. కనీసం పాప మా నాన్న ఫాలో అవుతారంటే అది లేదు. వరల్డ్స్ మోస్ట్ డిస్రెస్పెక్టబుల్ జాబ్ ఏదైనా ఉంటే అది ఇండియన్ డాక్టర్స్ దేనని మన సర్వేలో తేలింది. వేరేగో మళ్ళీ ఫ్రంట్ లైన్ వారియర్స్ చూస్తే బయట బ్యారికేడ్లు కట్టుకుని బిక్కు బిక్కుమంటూ బతికే నీస్కి మైదా పిండి. హలో రే ఉల్లు కప్పట్టే, ఎక్కడున్నావురా కుక్క? హలో, ఎవరు మాట్లాడేది? నీ మొగుండ్రా, నీ పాలిట యముణ్ణి, వేటపాలెం రౌడీన్ బే. రాయ్, నాకు అసలే తిక్కెక్కువ, మాటలు సరిగ్గా రానివ్వు. రే నీ మెసేజ్లు సరిగా వస్తే నా మాటలు కూడా సరిగా వస్తాయిరా. ఏయ్, నేను నీకెందుకు ఇస్తాను ఈ మెసేజ్లు? నాకు కాదురా, నా కూతురుకు పంపిస్తున్నావు కదా మెసేజీల్లో. నువ్వు ప్రేమిస్తున్న పద్మ తిరుమల శెట్టి తండ్రి గోపాలం తిరుమల శెట్టి ఇక్కడ ఏంట్రా గుండు గిండని నన్నే భయపెడతావా? అంకుల్, నేనేదో ఫ్రస్ట్రేషన్ లో పెట్టిన మెసేజ్. ఐఎమ్ సారీ, వదిలేండి. అయినా మీరు ఆ మెసేజ్ చూడడం తప్ప అంకుల్. మళ్ళీ ఇలా బూతులు మాట్లాడడం నాకు అసలు నచ్చట్లేదు. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. లీవ్ ఇట్. ఏంట్రా వదిలేసేది? బంగారు లాంటి నా పొద్దుని నాకే అబద్ధాలు చెప్పేటట్టు చేసావు కదరా. పైగా మెసేజ్లు చదవటం తప్పని నాకే మెసేజ్ ఇస్తావురా పట్టేక ఉళ్ళో. అవును, మీరు చేసిందన్న రైట్ అనుకుంటున్నారా? ఆ? ఒక ఆడపిల్ల తండ్రి ఉండి తనకు తెలియకుండా తన సెల్ ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్లు చూడడం, తన పర్మిషన్ లేకుండా లైఫ్ డిస్టర్బ్ చేయడం, తన ముందు మంచిగానే ఉన్నట్లు నటిస్తూ వెనకాలే స్పై చేస్తూ అనుమానించడం, ఇదంతా మీరు కరెక్ట్ అనుకుంటారా? ముందు అది మీరు తెలుసుకోండి. ఒక మెచ్యూర్ అయిన కూతుర్ని ఎలా పెంచాలో తెలుసుకొని తండ్రిగా మీరు ఎదగండి. ఏంట్రా నా ఎదుగుదల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? రేయ్, ఇంకోసారి నా కూతురు జోలికి వచ్చావో. హలో హలో మాస్టారు, మీ బెదిరింపులకు భయపడడానికి ఇంటర్మీడియట్ నిబ్బా స్టేజ్ లో లేం మేము. అయినా మమ్మల్ని కంట్రోల్ చేద్దామని కాళ్ళడ్డం పెడితే మీ నడ్లే ఇరిగిపోతాయి. నడ్డెరగొట్టి మూల కూర్చోబెడతారంట, విన్నారా? రేయ్, 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 నన్నే కొడతావా? నీ అబ్బా అమ్మ ఉబిసిపోక కనిపారేసిన కొలిగినా కొడుకువి. అంకుల్ చెప్తున్నా, మళ్ళీ అమ్మా బాబు అని తిక్క తిక్కగా మాట్లాడితే నీకు పిచ్చి పట్టింది నీ ఎర్రగడ్డకు పంపించి నీ ఇల్లు కబ్జా చేసి అదే ఇంట్లో నీ కూతురుతో కాపురం ఉంటా. ఒఫిషియల్ గా టేక్ కేర్. రేయ్, పెట్టవా ఫోను. పెద్దోడవి పద్దు ఫాదర్ రెస్పెక్ట్ ఇచ్చి మాడుతుంటే ఇష్టం వచ్చినట్టు మాడుతున్నావు. పెట్టే నువ్వు ఫోన్ ఫస్ట్. గోపాలం మా ఓడే బెటర్ అయ్యా. అర్థం కాని ఇంగ్లీష్ లో